ఈరోజు మనము డైజెస్టివ్ ఇన్సఫిషియన్సీ ఉంటే అంటే ఆయుర్వేదం ప్రకారం అగ్నిమాంద్యం అండి. అగ్నిమాంద్యం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మనకి డైజెస్టివ్ ఫైర్ అనేది పెరుగుతుందో చూద్దాము. నార్మల్గా మనకి డైజెస్టివ్ ఫైర్ తగ్గినప్పుడు ఏంటంటే మీరు ఎక్కువ గోరువెచ్చని నీళ్ళు, జీలకర్ర వాటర్ అంటే జీరా వాటర్ లాంటిది కానీ, శొంఠి ఇలాంటివి మీ డైట్లో కానీ మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే డైజెస్టివ్ ఫైర్ అనేది మీకు పెరుగుతుందండి. అలానే జావర్ లాంటిది లిక్విడ్ సెమీ సాలిడ్ ఫుడ్ లాంటిది మీరు ఇంటేక్ కానీ తీసుకుంటూ ఉంటే మీ డైజెస్టివ్ ఫైర్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలానే ఫైబర్ ఫుడ్ ఏదన్నా మీరు తిన్నా కూడా పీచు పదార్థం ఎక్కువ ఉండే పదార్థాలు తినడం స్టార్ట్ చేస్తేనే ఏంటంటే మీకు ఆ అసిమిలేట్ అయ్యి కరెక్ట్గా డైజెస్టివ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అలా ఉన్న వాళ్ళలో ఏంటంటే మెయిన్లీ మీరు లిక్విడ్ డైట్ అనేది కంటిన్యూస్గా తీసుకోగలుగుతుంటే మీకు అనేది మీ స్టమక్ పైన మీకు ప్రెషర్ పడదండి. అంటే డైజెస్టివ్ సిస్టమ్ మనకి ఆల్రెడీ అగ్ని తక్కువ ఉంటుంది కాబట్టి ఆ డైజెస్టివ్ సిస్టమ్ని మనం ఏదైతే పెంచే ప్రాసెస్లో మనం ఏంటంటే లిక్విడ్ డైట్ అనేది మనకి ఇంపార్టెంట్ రోల్ అనేది కీ రోల్ అనేది ప్లే చేస్తుంటుందండి. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు కంపల్సరీ వితిన్ 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ కంప్లీట్గా మీరు ఏంటంటే ఎక్కువ టైమింగ్ ఇవ్వకుండా లైట్ ఫుడ్ అంటే ఏంటి జావల్లాగా రూపంలో, జ్యూసెస్ రూపంలో లేదా ఫ్రూట్స్ రూపంలో ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ కానీ తీసుకుంటూ ఉంటే మన డైజెస్టివ్ ఫైర్ అనేది మనం పెంచుకోగలుగుతాం. థ్యాంక్ యూ.